అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ ముక్తేవి భారతి గారు రచించిన నిశ్శబ్ద స్వర్గం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఓ నెల రోజులు అలా వెళ్ళొద్దామండి అంది సరోజిని సిగలో మల్లెదండ సర్దుకుంటూ. నువ్వెళ్ళు అన్నాడు రామం కళ్ళజోడు ముక్కు మీదకు జార్చి. కొడుకు కూతురు రమ్మని అంటారుగాని మనింట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళటం నాకు కుదరదు అంటాడు రామం. ఎక్కడికో ఏమిటి, మన పిల్లల దగ్గరికే కదా అంటుంది సరోజిని. సరే నువ్వెళ్ళు, నేను వద్దన్నానా అన్నాడు రామం. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళనని మీకు తెలుసు, అది గడుసుదనం అంది భార్య సరోజిని. సరోజిని చాలా మాటకారి, అందర్నీ పలకరించి మాట్లాడటం మహా ఇష్టం. మాటమాటకి సంభాషణ పొడిగించడంలో నేర్పరి. పిన్నిగారు భలే సరదాగా మాట్లాడతారని, అక్కయ్య గారు మీరుంటేనే సందడి అని ఇరుగు పొరుగు అంటుంటే సరోజినికి ఆనందమే. హాయిగా నవ్వుతూ అందరితోనూ మాట్లాడాలి గాని అలా మూతి బిగించుకోవడం నాకు రాదు అంటుంది. పాలవాడివి, పని మనిషివి, కూరలమ్మిది, ఇలా అందరి కష్టసుఖాలు కావాలి సరోజినికి. రామ ముభావంగా ఉండేవాడైనా సరోజిని కబుర్లు వింటూ హాయిగా భోజనం చేస్తాడు. ఇంటికి ఎందరొచ్చినా సంతోషంగా వండి వడ్డిస్తుందని మనసులో గర్వపడుతుంటాడు రామం. ఏమిటి అన్నాడు పేపర్ చదువుకుంటున్న రామం. ఏమిటేమిటి, కూతుర్ని కొడుకుని చూసొద్దామంటుంటే. సరే అన్నాడు రామం. సరోజిని ముఖం ఆనందంతో నిండిపోయింది. కూతురింటికి రాగానే వీధిలో మనవడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ హాయ్ అమ్మమ్మ, హాయ్ తాతయ్య అన్నాడు. బ్రేక్ఫాస్ట్ భోజనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తయ్యాయి. ఏమిటో ఇల్లంతా నిశ్శబ్దం. అల్లుడు బ్యాంకుకు వెళ్ళాక రాత్రి 8ంటికి గాని రాడు. అమ్మాయి తనలాగే గలగలా మాట్లాడేది, కాని అది మాటలు తగ్గించేసింది ఎందుకో. భోజనాలయ్యాక అమ్మా మీరీ గది వాడుకోండి, బాబీని నా గదిలో పడుకోబెట్టుకుంటాలే అంది కూతురు. ఆ తర్వాత ఓ పుస్తకం తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అదేమిటే, పొద్దున్ననగా వెళ్లిన పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు అంది కంగారుగా సరోజిని కూతురుతో. వస్తాడు ఇంకో గంటకు, కాలేజీ నుంచి ట్యూషన్కి వెళ్లి రావాలిగా అంది టిఫిన్ ప్లేటు చేతికందిస్తూ. ఆదివారం మనవడు ఇంట్లోనే ఉన్నాడు. మామ అల్లుడు రాజకీయాల గురించి 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఒరే బాబీ ఇటురా అంది సరోజిని మనవడితో. వచ్చి అమ్మమ్మ పక్కన కూర్చున్నాడు. అవునుగాని అంత రాత్రి పగలు కష్టపడి చదువుతున్నావు కదా, స్టేట్ ర్యాంక్ వస్తుందా అంది అమ్మమ్మ. వాడు పెళ్ళున నవ్వి ఎంసెట్ క్వాలిఫై అవుతానా అని భయపడి చస్తున్నాను అన్నాడు. అదేమిటి, అంత డబ్బు ఖర్చు చేసి మీ అమ్మ ట్యూషన్లు పెట్టి చదివిస్తుంటే? బాబీకి అప్పటికే విసుగొచ్చేసింది. లేవబోయాడు. కూర్చో. అవునుగాని నీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగేనా అంది. హిందీ అన్నాడు వాడు. అదేమిట్రా, మన మాతృభాష నేర్చుకోకుండాను అంది అమ్మ. అంతలో బాబీ అదృష్టం కొద్దీ సెల్ మోగింది. క్షణంలో ఆ గదిలోంచి బయటకొచ్చేశాడు. అబ్బా ఏమిటమ్మా అమ్మమ్మ బోరు, ఎన్ని ప్రశ్నలు అడుగుతోందో, ఎంత మాట్లాడుతుందో బాబోయ్ అన్నాడు తల్లితో. సుధా నెమ్మదిగా అంది. నేను అంతకంటే బాగా ఎక్కువ మాట్లాడేదాన్ని. మీ నాన్న నా నోరు నొక్కేశారు. ఆయన మితభాషి, నేను అలా ఉంటేనే ఆయనకిష్టం. ఇప్పుడు మాట్లాడాలన్నా మాటలు రావటం లేదు అంది నిట్టూరుస్తూ. బాబీ అక్కడ లేడు. సరోజినికి చాలా చిరాగ్గా ఉంది. ఇది పెట్టే బ్రేక్ఫాస్ట్ భోజనమా నాకు కావాల్సింది? అమ్మా అని దగ్గర కూర్చొని మాట్లాడటం గాని, వాళ్ళ ఆయనకి ప్రమోషన్ ఎప్పుడొస్తుందో చెప్పడం గాని, పోనీ ఈ కూర బావుందా, ఈ గుడికి వెళ్దామా అని గాని అసలేమీ మాట్లాడటం లేదు. అదేమిటి పూర్తిగా అలా అయిపోయింది? అతనికి ఇష్టం లేదేమో మేం రావటం. ఆ మాట చెప్పలేకనా ఇంత ముభావం? సరోజిని మనసు చాలా వికలమైంది. చిరాకు పడింది సుధను చూసి. రేపు అబ్బాయి దగ్గరికి వెళ్దామండి అంది భర్తతో. 15 రోజులన్నావు, మరి ఇంకా వారం కూడా కాకుండానే? రామం నవ్వాడు. కొడుకు కోడలు స్టేషన్కొచ్చారు. కారు డ్రైవర్ వీళ్ల సామాన్లు కారులో సర్దాడు. కోసం సెలవు పెట్టావట్రా? ఎందుకు, నేను నాన్న వచ్చేవాళ్ళంగా అంది కొడుకుతో. ఇవాళ నాకు సెలవేలే అన్నాడు మురళి. ఇంటి ముందు కారు ఆగగానే పనిమనిషి సామాన్లు పట్టుకుని ముందుకు నడిచింది. అత్తయ్య ఇది మీ గది, ఇదిగో ఏసీ స్విచ్, రిమోట్ ఇక్కడే ఉంది, మీరు సీరియల్స్ హాయిగా చూసుకోండి. మావయ్య మీకోసం ఇంగ్లీష్ మ్యాగజైన్లు తెచ్చాను, ఇక్కడ యాస్ట్రో పెట్టాను. కోడలు శాంతి అంటుంటే ఎంతో ఆనందపడిపోయింది సరోజిని. మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేసిందో చూశారా అంది టీవీ చూస్తున్న భర్తతో. ఇది వాళ్ళ గెస్ట్ రూమ్ అన్నాడు రామం నవ్వి.
అంటే అంటే వాళ్ళింటికి ఎవరైనా అతిథులొచ్చినా మరెవరైనా బంధువులొచ్చినా ఈ గది వాళ్ళకిస్తారు అన్నాడు రామం యాస్ట్రేలో సిగరెట్ పొడి దులుపుతూ. అంటే మనమిప్పుడు గెస్టులమా? అంది సరోజిని. ఆమె ముఖం వెలవెలపోయింది ఓ క్షణం. రామం ఆనందంగా పుస్తకాలు తిరిగేస్తున్నాడు. కోడలు శాంతి కంప్యూటర్ ఎదురుగా కూర్చుంది. మనవరాలు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. కొడుకు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరోజినికి ఏమీ తోచడం లేదు. వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే వంట మనిషి వంట చేస్తోంది. ఈరోజు నేను వంకాయ కూర చేస్తాను, మా వాడికిష్టం అంది. వంట మనిషి వినిపించుకోనట్లే ఊరుకుంది, తన పని తను చేసుకుంటూ. అంతలో గబగబా వంటింట్లోకి వచ్చింది శాంతి. అత్తయ్య, మీరు దాన్ని డిస్టర్బ్ చేయకండి, దానికి ఒక్క క్షణం తీరికలేదు, అది మాట్లాడదెవరితోనూ అంది విసుగ్గా. అబ్బాయికి ఏదో అనబోయింది సరోజిని. వెళ్ళండి అత్తయ్య, ఏ రోజు ఏం చేయాలో అక్కడ కాగితం ఉంది, మీరు కల్పించుకోకండి. శాంతి మాటలకు క్షణం విస్తుపోయి సరోజిని తన గదిలోకి వెళ్ళిపోయింది. వంట మనిషి మాట్లాడదా, పని మనిషి మాట్లాడదా, ఇదేదో చిత్రంగానే ఉందే అని మనసులో మదనపడ్డా బయటికి తేలకుండా ఊరుకుంది. అప్పటికి 2 రోజులయ్యాయి. నిశ్శబ్దం భరించలేకపోతోంది సరోజిని. కోడలు ఒక్క మాట కూడా సరదాగా మాట్లాడదు. మనవరాలు దగ్గరకే రాదు. ఇంట్లో ఉన్నంతసేపు సెల్ ఫోన్. నాతో ఒక్క మాట మాట్లాడొచ్చుగా. సరోజినికి ఉన్నట్టుండి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భోజనానికి కూడా మీరు మావయ్య తినేయండి, మేం తర్వాత తింటాం అంటుంది కోడలు. ఇదేమిటి, ఎక్కడుంది పొరపాటు? మాటే కదా మనిషికి శక్తినిచ్చేది, మనిషిని బ్రతికించేది. ఆ రోజు కాలింగ్ బెల్ మోగుతుంటే సరోజిని గబుక్కున వెళ్లి తలుపు తీసింది. భార్య భర్త, 4 ఏళ్ల పిల్లాడు, శాంతి ఫ్రెండ్స్. మనుషులు చూసేసరికి చాలా ఉత్సాహం వచ్చింది సరోజినికి. శాంతి లోపల నుంచి వచ్చింది. సరోజిని అక్కడే సోఫాలో కూర్చుని ఏ ఊరు మీది అంది. ఆ తర్వాత విజయవాడ, మా పుట్టిల్లు అక్కడే అంది. అలా మాట కలిపి మాట్లాడుతుంటే శాంతికి చాలా చిరాగ్గా ఉంది. నా గదిలో కూర్చుందన్రా అని స్నేహితురాల్ని తన గదిలోకి తీసుకెళ్ళింది శాంతి. సరోజిని తన గదిలోకి వచ్చేసింది. చూశారా, ఆ అమ్మాయిది విజయవాడేనట, ఆ పసివాడు ఎంత ముద్దుగా ఉన్నాడో అంది భర్త రామంతో. రామం ఏమీ అనకుండా గుమ్మం వైపు నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. గుమ్మంలో శాంతి. ఇంటికొచ్చిన వాళ్లతో మీరలా కల్పించుకుని మాట్లాడడం బావుండదు, నాకు నచ్చదు, మీ గదిలో మీరుండాలి గాని విసురుగా వెళ్ళిపోయింది శాంతి. సరోజినికి అర్థం కాలేదు. తను చేసిన తప్పేమిటో. ఇంటికొచ్చిన వాళ్లతో మాట్లాడకూడదా? కళ్లల్లో తిరిగిన నీళ్లు రహస్యంగా తుడుచుకుంది. సరోజినికి ఎంతకీ అర్థం కాలేదు మాట్లాడకపోవడం అనేది. మాట్లాడడంలో ఎంత ఆనందం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది. మనసు విప్పి మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. మనసు చాలా వికలమైపోయింది సరోజినికి. మాట్లాడకపోవడం ఫ్యాషన్లో భాగమా, గొప్పవాళ్ల లక్షణమా? ఇది ప్రపంచీకరణలో ముఖ్యాంశమా? తల పగలగొట్టుకున్నా సమాధానం దొరకలేదు. సరోజిని ఇల్లాలు మాత్రమే కాదు, 20 ఏళ్లకు పైగా బ్యాంకులో ఉద్యోగం చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగిని. రామం అంతా గమనిస్తున్నాడు. భార్య మాట కాదనలేకనే వచ్చాడు. రాత్రి భర్తతో అంది సరోజిని, రేపు వెళ్ళిపోదాం అని. రామం నవ్వి, నేను రాను, ఇంకో వారం రోజులాగి వస్తాను అన్నాడు. సరే మీరుండండి, నేను వెడతాను అంది. సరోజిని గొంతు బొంగురుపోయింది. రేపటి వరకెందుకు, ఈ రాత్రి వెళ్ళిపోదాంలే అన్నాడు భార్య చెక్కిలు నిమిరి రామం. నెరసిన జుట్టులో వెండి తీగలు నవ్వుతున్నాయి ఆ క్షణం. సరోజిని రాగానే పక్కింటి శారద వచ్చేసింది. పిన్ని, మీరు ఇవాళేగా వచ్చారు, ఈ పూట మా ఇంట్లోనే భోజనం అంది. సరోజిని ముఖంలో ఆనందం. అక్కయ్య గారు, మీరు లేకపోతే సందడే లేదు అంది పక్కవాటలో రాధమ్మ. అమ్మమ్మ, మన జామ చెట్టు కాయలన్నీ నాన్న కోసేశాడు, అమ్ముతాడట, నాకొక్కటే ఇవ్వలేదు. పని మనిషి రంగి కొడుకు. పోన్లే, నేను నీకు కొని పెడతాను, జామకాయలు కొని తెచ్చుకో, హాయిగా తిను. పసి తీసి డబ్బులు వాడి చేతిలో ఉంచింది సరోజిని. సరోజిని హాయిగా ఊపిరి తీసుకుంది. దొడ్లో మల్లెపూలు విరబూశాయి. అన్నీ కోసి తెచ్చింది రంగి. పెద్ద మాల కట్టింది సరోజిని. ఓ, ఇది నీకు, ఇది నాకు అంటూ మాల తుంచింది. పక్కింట్లో రాధ గబగబా వచ్చి, అక్కయ్య, సాయంత్రం సినిమాకెళదాం, మా పెద్దాడు టికెట్లు కొంటున్నాడు అంది సరోజినితో. ఇదిగో రాధా, దీనికి కూడా తీసుకోమను, నేను డబ్బులిస్తాలే అంది నవ్వుతూ. తనని సినిమాకు తీసుకెళ్తున్నందుకు మురిసిపోయింది రంగి.
రామం గోడ దగ్గర నిలబడి పక్కింటి సుబ్బారావుతో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య గారు, ఇద్దరు లోపలికొచ్చి కబుర్లు చెప్పుకోండి, వేడివేడి కాఫీ తాగుతూ అంటూ సరోజిని కాఫీ కప్పులు బల్ల మీద ఉంచింది. ఆదివారం సాయంత్రం శారదా సరోజిని కలిసి సరోజిని ఇంట్లో కూర్చొని చెస్ ఆడుకుంటున్నారు. రామం క్లబ్కు వెళ్ళిపోయాడు. ఆ మాట ఈ మాట అయ్యాక, అవును గాని అంత దూరం వెళ్లారు, ఇప్పుడు ఇల్లు కదలరు కదా, ఓ 4 రోజులు ఉండలేకపోయారా అంది శారద. సరోజిని భక్కున నవ్వింది. ఆ నిశ్శబ్ద స్వర్గంలో ఉండలేకపోయాను. ఇంట్లో అన్నీ ఉంటాయి, మనిషి మనిషితో మాట్లాడకపోతే ఎలా? తిండి ఒక్కటేనా మనిషికి కావాల్సింది? ఆ తిండి మన ఇంట్లో లేదా? ఆ నిశ్శబ్దం భరించలేకపోయాను వదినా, అందుకే ఉండలేకపోయాం. నేను మాటలు మర్చిపోతాను అనుకున్నాను అంది గలగలా నవ్వుతూ సరోజిని. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.